నమస్తే అండి. ఈ పాటికే మీరు చాలా కుక్కే వ్లాగ్స్ చూసుండొచ్చు. అయితే ఈ వ్లాగ్ చాలా ప్రిసైజ్‌గా ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. నేను యూట్యూబ్‌లో ఇప్పటివరకు కవర్ చేయని అంశాలను మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, బేసిక్‌గా మనం కుక్కే వెళ్ళదలుచుకుంటే, మనం ఏదైనా అక్కడ సర్ప సంస్కార గానీ, లేకపోతే ఆశ్లేష బలి గానీ, ఇలాంటి సేవలేమైనా చేయించాలి అని అనుకుంటే, మనం ప్లాన్ ఒక రకంగా చేసుకోవాలి. లేదు, నేను జస్ట్ దర్శనానికి వెళ్తున్నాను అనంటే, మనం కొంత లిబరల్‌గా ఉండొచ్చు. మనం డైనమిక్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సర్ప సంస్కార సేవ చేస్తున్నప్పుడు మనము ముందు రోజే వెళ్ళి రిసీప్ట్ తీసుకోవాలి. అప్పుడు మనం కొంచెం అడ్వాన్స్‌గా ఉండాలి కాబట్టి మనం చాలా వెల్ ప్లాన్డ్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇది కొంచెం దూరం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మనం సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. మీరు ఏదైనా సేవకి బుక్ చేసుకోవాలని అనుకుంటే నేను కింద వెబ్సైట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని క్లిక్ చేయండి. మీకు కన్నడలో ఉంటుంది. మీరు అదే వెబ్సైట్ పై భాగంలోకి వెళ్తే మీకు ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద నొక్కితే మనకి సేవ అని చెప్పి అక్కడ ఉంటుంది, సర్వీసెస్ అని ఉంటుంది. ఆ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆశ్లేష బలి చేయించాలనుకుంటున్నారా లేకపోతే సర్ప సంస్కార చేయాలనుకుంటున్నారా అనేది మనం దానిలో అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. అంటే మనం కొంచెం మంచి అడ్వాన్స్గా ఉంటే మనకి ఆ టికెట్ దొరుకుతుంది. నేనైతే 2-3 సార్లు ట్రై చేశాను కానీ నాకు ఒక 2 months బిఫోర్ చేసుకుంటే కానీ దొరకలేదు. మనకి సేవా టికెట్స్ ఆఫ్లైన్లో దొరుకుతాయా అంటే, ఆశ్లేష బలి టికెట్స్ మనము రేపు చేయించుకుంటే ఈరోజు ముందు రోజు 6 o'clockకి మనం అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే మనకి ఆశ్లేష బలి టికెట్స్ దొరుకుతాయి. కానీ సర్ప సంస్కార టికెట్స్ దొరుకుతాయా అంటే అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో మనం చాలా కంఫర్టబుల్గా ఉండాలంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది మనకి శ్రేయస్కరం అన్నమాట. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కుక్కేకి ఎలా వెళ్ళొచ్చు అనేది చూద్దాము. మనము మన తెలుగు రాష్ట్రాల నుంచి కుక్కేకి వెళ్ళాలంటే మనం బెంగళూరు అనేది బేస్ పెట్టుకోవాలి. బెంగళూరు నుంచి మనకి ట్రైన్స్ ఉంటాయి, ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయి, అలాగే కర్ణాటక గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మనం ఈ మూడింటి ద్వారా వెళ్ళచ్చు. లేదు మేము ఫ్లైట్లో వెళ్ళాలి అని అనుకుంటే మనకి నియరెస్ట్ ఎయిర్పోర్టు మ్యాంగ్లూర్ ఎయిర్పోర్టు. మనకి మ్యాంగ్లూర్ నుంచి సుమారు ఒక 2.5 గంటలు రోడ్డు జర్నీ ఉంటుంది. తదుపరి మనం కుక్కేకి చేరుకోవచ్చు. మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, బెంగళూరు నుంచి కుక్కేకి ట్రైన్లో ప్రయాణించడం మనకు ఒక లైఫ్ టైం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వేశారు. మనం ఆల్మోస్ట్ ఒక ప్రకృతి మధ్యలో నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. పెద్ద పెద్ద లోయలు, వెస్టర్న్ ఘాట్స్, లోయల మధ్యలో నుంచి జలపాతాలు, చెట్లు, కొండలు, అసలు అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మీరు కానీ ఒకవేళ నేచర్ లవర్ అయి ఉంటే డెఫినెట్లీ ఈ రూట్ అనేది ప్రిఫర్ చేస్తే మీకు డెఫినెట్లీ ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రైల్వే వాళ్ళు సపరేట్గా విస్తాదోమ్ కోచెస్ అని కూడా వేశారు. కంప్లీట్ గ్లాస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం 360 degrees రివాల్వింగ్ చైర్స్ ఉంటాయి. కుక్కే దిగిన తర్వాత మనకి అకామిడేషన్ ఎట్లా అని అనుకుంటే మనం ముందుగానే అకామిడేషన్ కర్ణాటక temples.gov అనే వెబ్సైట్లో బుక్ చేసుకొని రావచ్చు. లేదా ఎవరికైనా సర్ప సంస్కార టికెట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఆశ్లేష గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక రూమ్ అనేది అలాట్ చేస్తారు. దానికి మనం పే చేయాలి. లేదా మనం అక్కడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ చాలామంది మనల్ని వచ్చి అప్రోచ్ అవుతుంటారు రూమ్ కావాలని చెప్పి. వాళ్ళు కూడా మనకి రూమ్ అనేది చూపిస్తారు. మన బడ్జెట్ ఓకే అయితే మనం వెళ్ళి ఆ రూమ్ని తీసుకోవచ్చు. లేదా మనం అక్కడే మనమే డైరెక్ట్గా హోటల్స్లోకి వెళ్ళి వాకిన్ అయితే మనం కూడా అక్కడ రూమ్ అనేది మనకు కూడా దొరుకుతుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన కుక్కేలో కుమారధార అని చెప్పి ఒక నది ఉంటుంది. ఇది కుమార పర్వతం నుంచి మనకి వస్తూ ఉంటుంది. ఇక్కడ హిస్టారికల్ ప్రామినెన్స్ ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుణ్ణి చంపిన తర్వాత స్వామివారి ఆయుధాలను ఈ నదిలో ఆయన శుభ్రం చేసుకున్నారు. తదనంతరం ఇది నది చాలా మహిమాన్వితమైందని చెప్పి చాలామంది ఆ నదిలోకి వచ్చి స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది సీనిక్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ కానీ అలాగే సన్సెట్ కానీ సీనరీ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ స్వామివారి మెయిన్ ఎంట్రీకి ఆపోజిట్గా నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ ఒక కోనేరు ఉంటుంది. అక్కడ మనకి ఎలా ఉండదు, కాకపోతే మనకు అక్కడ కోనేరు అనేది ఉంటుంది.
కుక్కేలో మనం ఇంకొకటి చూడాల్సిన థింగ్ ఏంటంటే ప్రతిరోజు 8 గంటలకు రాత్రిపూట ఆ స్వామివారి గర్భగుడి చుట్టూ ఊరేగింపు చేస్తారు. స్వామివారి ఉత్సవమూర్తుల్ని పల్లకీలో పెట్టి ఒక 5 రౌండ్లు గర్భగుడి చుట్టూ తిప్పుతారు. అలాగే ఒక రౌండ్ రథంలో స్వామివారిని చుట్టూ తిప్పుతారు. ఆ రథాన్ని భక్తులు అంటే మనలాంటి వాళ్ళు మనం కూడా దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే దీనిలో ప్రత్యేక ఆకర్షణగా ఏనుగు కూడా వస్తుంది. చూడ్డానికి ఇది చాలా కన్నుల విందుగా ఉంటుంది. మీరు ఇది మటుకు మిస్ అవ్వకూడదు. మనకి ఈ ప్రసాదాలు పంచడానికి తీసుకోవాలనుకుంటే మనం మెయిన్ గోపురంలో నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే రైట్ సైడ్లో మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ మనము డబ్బులు చెల్లించి మనం ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే టెంపుల్ గురించి కానీ లేదా సేవల గురించి కానీ ఇంకా ఇతరత్ర విషయాల గురించి ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి లోపల ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఉంటుంది. దానిలో మనకు వచ్చిన డౌట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఓపికగా సమాధానం చెప్తారు. ఇక కుక్కేలో భోజనం విషయానికి వస్తే మనకి దేవస్థానం వాళ్ళు మధ్యాహ్నము అలాగే రాత్రి భోజనం అనేది పెడుతూ ఉంటారు. సర్ప సంస్కార కౌంటర్ ఉంటుంది గోపురం పక్కనే. దాని పక్కనే ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో పగలు మరియు రాత్రి స్వామివారి ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు. లేదా బయట హోటల్స్ కూడా ఉంటాయి. మీరు బయట హోటల్స్లో టిఫిన్స్ దొరుకుతాయి. అట్లాగే మన సౌత్ ఇండియన్ భోజనం దొరుకుతుంది. సో భోజనానికి పెద్ద ప్రాబ్లం అంటూ ఏముండదు. కుక్కే గుడి నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో ఆదిసుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ పుట్ట రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్కి వెళ్ళడం మటుకు మర్చిపోకండి. చాలామంది ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి కోరికలను కోరుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్. దీన్ని మటుకు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో ఇక్కడతోటి మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ వ్లాగ్ కంప్లీట్ అయింది. కుక్కేకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, అలాగే ఇక్కడ అకామిడేషన్ ఏంటి, ఇక్కడ ఫుడ్ ఏంటి, ఇక్కడ ఏమేమి టెంపుల్స్ విజిట్ చేయాలి, అలాగే కుమారధార గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. మన నెక్స్ట్ వ్లాగ్లో యాక్చువల్లీ కుక్కే అంటే చాలామంది సర్ప సంస్కారానో లేకపోతే ఆశ్లేష బలియో నాగప్రతిష్ఠో ఇలాంటి సేవల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. దాని యొక్క డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. దానిలో అసలు సర్ప సంస్కారానికి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ ట్రైన్ తీసుకుంటే మనకి బాగుంటుంది, లేదా ఎలా రావాలి, రూట్ ఏంటి, అక్కడికి వచ్చిన తర్వాత సర్ప సంస్కారం మండపం ఏంటి, అక్కడ ఏమేమి పద్ధతులు పాటించాలి, మనం ఇంటికి వచ్చేటప్పుడు ఏ ప్రసాదం తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలి అనేది కంప్లీట్ వివరాలు పార్ట్ 2లో నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు నా వ్లాగ్ని ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.